మైసూర్ శాండల్ మనము చాలా మంది పురాతనమైన సబ్బు తయారీ కంపెనీ. చాలా మంది కూడా కొన్ని దశాబ్దాల బట్టి మంచి వినియోగదారు ఉన్న కంపెనీ. ఉత్పత్తులు మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో కూడా. ఎన్నో కంపెనీలు మనం చూస్తుంటాము మార్కెట్లో తమ యొక్క ఉత్పత్తులు తయారు చేస్తుంటే బాడీ కేర్ కానీ సబ్బులు కానీ వీటిలో ఎక్కువగా తయారు చేసే కంపెనీ. ఎంతోమంది అడ్వర్టైజ్మెంట్స్ ఎంతోమంది మనం చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్స్లో. కానీ ఈ మైసూర్ శాండల్ కంపెనీ అంటే కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఏదైతే మైసూర్ శాండల్ కంపెనీ తయారు చేస్తుందో అడ్వర్టైజ్మెంట్స్ ప్రచార ఆర్భాటాలు ఎక్కువగా లేకున్నా కానీ మార్కెట్లో పోటీని తట్టుకుంటూ ప్రచారము ఆర్భాటాలు లేకున్నా కానీ అమ్మకాల్లో వృద్ధి సాధించి మంచి ఫలితాన్ని కనబడుతుంది. మనకు ఆ కంపెనీ దేన్ని నమ్ముకుందంటే క్వాలిటీ అండ్ టైమ్లీ సప్లై, అంటే మంచి నాణ్యత, అవసరమైన సప్లై చేయడము, ప్లస్ ధర రీజనబుల్ ధర ఉన్నప్పుడు వినియోగదారులను ఆకర్షించుకోవడం జరుగుతుంది. దానివల్ల కంపెనీ యొక్క ఉత్పత్తులు అంటే మైసూర్ శాండల్ యొక్క ఉత్పత్తులు ఒక మంచి గిరాకీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్లో షేర్ పెంచుకుంటూ పోతుంది. 2023-24 సంవత్సరంలో ఉన్న కంపెనీ సేల్స్ 2022-23లో ఉన్న అమ్మకాలు 1175 కోట్లు అయితే కంపెనీ 2023-24 వచ్చేసరికల్లా ఒక 1570 కోట్ల అమ్మకాలు పెరగడం జరిగింది. ఈ విధంగా ఇంచుమించు 14% ఒక వృద్ధిని కనబరిచింది. అదే మాదిరిగా ప్రాఫిట్లోకి వచ్చేసరికి కూడా ఇంతకుముందు 2022-23 కంటే కూడా 2023-24 సంవత్సరంలో 250 కోట్లు అంటే 68 కోట్లు అదనంగా లాభాన్ని సంపాదించడం జరిగింది. తర్వాత అదే మాదిరిగా కంపెనీ కూడా ఎలాంటి వెనుకంజ వేయకుండా తమ కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అధికంగా గంధాన్ని వాడడం ద్వారా మైసూర్ శాండల్ ఆ పేరు రావడం జరిగింది. అదే మాదిరి కూడా ఇంకా గంధాన్ని ఎక్కువగా ఉపయోగించి మైసూర్ శాండల్ ప్రీమియం సోప్ తయారు చేయాలని కంపెనీ ఆలోచిస్తుంది. అయితే దాని కొరకు కంపెనీ ఇంచుమించు మంచి ప్రీమియం సబ్బు కాబట్టి వినియోగదార సామాన్యమైన వారి కాకుండా ఎగువ మధ్యతరగతి వాళ్ళు వాడుకునే విధంగా ధర ఉండే అవకాశం ఉంది. అంటే ధర తక్కువ కాకుండా ఎక్కువగా ఉండే ధర అవకాశం ఉంటుంది. దానివల్ల కంపెనీ యొక్క ఇమేజ్ పెరగడము, అమ్మకాలు పెరగడము, లాభాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. గత సంవత్సరంలో 2023-24 సంవత్సరంలో ఇదే కంపెనీ KSDL కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఏదైతే మైసూర్ శాండల్ ఉత్పత్తి చేస్తుందో ఆ కంపెనీ 21 రకాల కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. అంటే ఈ కంపెనీ తమ యొక్క మైసూర్ శాండల్ కంపెనీ KSDL కంపెనీ మైసూర్ శాండల్ తయారు చేసే KSDL కంపెనీ తమ ఉత్పత్తుల్ని పెంచుకుంటూ కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉన్న ఉత్పత్తులతో అమ్మకాలు పెరుగుతూ లాభాలు పెరుగుతూ తర్వాత ఎట్లాంటి ప్రచారం ఆర్భాట తక్కువ చేసి కూడా మంచి నాణ్యత గల సరుకులను వినియోగదారులకు అందిస్తూ పెట్టుబడిదారులకు కూడా మంచి లాభాలు అందిస్తూ తమ యొక్క పనితనాన్ని ప్రదర్శించడం వల్ల మనము ఒక కంపెనీ యొక్క నిజమైన విజయవంతంగా ఆర్థిక ఫలితాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ కంపెనీ యొక్క మార్కెట్ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా ఈ యొక్క కంపెనీ ఉత్పత్తులు మైసూర్ శాండల్ తయారు చేసే కంపెనీ KSDL యొక్క ఉత్పత్తులకి భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా వినియోగదారులు ఉండటం వల్ల తమ యొక్క మార్కెట్ షేర్ పెరుగుతుండడం జరుగుతుంది. దానివల్ల కూడా వాల్యూ అంటే కంపెనీ యొక్క వాల్యూ పెరగడం, మంచి అభివృద్ధి కనపడడం మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు సాధించే అమ్మకం తక్కువే కావచ్చు, కానీ భవిష్యత్తుకు ఇది ఒక మంచి పునాది. భవిష్యత్తులో అభివృద్ధిలోకి రావడానికి మంచి ఒక ఆరంభం జరిగింది అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఎన్నో బ్రాండ్స్, పెద్ద బ్రాండ్స్ ఎన్నో ఉన్నాయి, వాటి అమ్మకాలు పెరుగుతున్నాయి, వాటి యొక్క ఉత్పత్తులు పెరుగుతున్నాయి, మార్కెట్లో వాటి వాల్యూ పెరుగుతుంది. అయినా కానీ వాటి యొక్క పోటీని తట్టుకొని ఈ యొక్క మైసూర్ శాండల్ తయారు చేసే సంస్థ KSDL తమ యొక్క కొత్త ఉత్పత్తిని మార్కెట్ రిలీజ్ చేయడం, అమ్మకాలు పెరగడం, లాభాలు పెరగడం చేస్తుందంటే
దాని యొక్క విజయవంతంగా ఆ కంపెనీ విజయవంతంగా వినియోగదారుల యొక్క మన్నికను వినాయకులకు విశ్వాసాన్ని కనుగొని మన్నికతో సరసమైన ధరలతో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి చేర్చడం వల్ల తమ యొక్క ఆ, తమ యొక్క ఫలితాలని మంచి మెరుగైన ఫలితాలని సాధిస్తుంది. ఇది ఒక విజయవంతమైన మిడిల్ క్లాస్ కంపెనీ, అభివృద్ధిలోకి వచ్చే కంపెనీలకు మారే అవకాశం ఉన్న కంపెనీ. కాబట్టి ఈ యొక్క మన భారతదేశంలో చిన్న కంపెనీస్ అంటే మిడిల్ క్లాస్ కంపెనీస్ కూడా హై క్లాస్ కంపెనీగా హై నెట్వర్త్ గల కంపెనీస్గా మారే అవకాశం ఉన్నదానికి ఈ కేఎస్డిఎల్ ఒక కంపెనీ, కేఎస్డిఎల్ ఒక పనితనం ఒక ఉదాహరణ.